అడా శ్రీనివాసరావు మండవేలి మండలం అండి, ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, యూట్యూబ్ కార్యవర్గ సభ్యులు. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అడుగుతుంది ఏంటంటే, గతంలో ప్రభుత్వం మీకేం చేయలేకపోయింది. నేను రాగలే రివర్స్ పియాస్ ఇచ్చి మిమ్మల్ని అందరూ రివర్స్ ఇచ్చి కింద పడే తొక్కేసింది మీ ప్రభుత్వం. నేను రాగలే మీకు మంచి ఫలితాలు ఇస్తాను, మెరుగైన ఉద్యోగాన్ని కల్పిస్తాను, మీకు శాంతిని కల్పిస్తాను, సుఖాన్ని కల్పిస్తానని చెప్పిన సీఎం గారు 2 సంవత్సరాలైనా మమ్మల్ని మర్చిపోయారు. అదేవిధంగా ఉద్యోగుల బాధలు, నేను కూడా ఉద్యోగం కుటుంబం నుంచి వచ్చాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఉపాధ్యాయుల బాధలు తెలుసుని ఎక్కడో ఏదో చేస్తున్నారు, కానీ రాష్ట్రం మొత్తం ఉన్న ఉపాధ్యాయులకి ఏం చేయడానికి, వారు చేసే కోరికలు మన్నించడానికి కూడా ఆయన చొరవ తీసుకోవట్లేదు. ఆర్థిక సహాయాలు చెల్లించాలి. అదిగాక జిల్లాల విజన్లో పిఎఫ్, కొన్ని జిల్లాలకి పిఎఫ్ సమస్య తీవ్రంగా ఉంది. మా డబ్బులు మాకు అకౌంట్లో వేయకుండా 3 సంవత్సరాలు 4 నెలల నుంచి ఆకాశంలో చూపిస్తున్నారు. మేమన్నా గవర్నమెంట్ని అడగట్లేదు, ఏదో డిఏలు అడగట్లేదు. అయినా సరే మా నెల జీతంలో కట్ చేసిన డబ్బులు కూడా మా అకౌంట్లో వేయట్లేదు. మా డబ్బులు మాకు ఇవ్వాలని, అధికారుల నిర్లక్ష్యం ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదిగాక ఐఆర్లు ఈ డిఏ బకాయిలు సకాలంలో చెల్లిస్తామని గతంలో వాగ్దానం చేస్తున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోండి, అంతేకాని మేము కొత్త ఏం అడగట్లా. పిఆర్సీ కమిషన్ నియమించాలి, యాప్ల భారం ఎక్కువైంది, తగ్గిస్తారని మాకు పదే చెప్పి మాట ఇచ్చారు. కానీ ఒక్క కుండలో రకరకాల నీళ్లు పోసినట్టు ఒక దాంట్లో అన్ని యాప్లు పెట్టారు. అది అమానుషం. మేము ఈ యాప్లు చాలా బాధపడుతున్నాం. పిల్లలకి చదువు చెప్పలేదని అయ్యి అంటున్నారు, కానీ రోజులు యాప్లు, ఈ ఆన్లైన్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అదే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి. ఉద్యోగులు ఉపాధ్యాయుల ఐక్యతతో అందరూ మిమ్మల్ని అడిగేది మీరు ఇస్తాను అన్నే తప్ప కొత్త కోరికలు అడగట్లేదు. మీరు దయించి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మీ ఇద్దరు చర్చించుకొని, ఆర్థిక మంత్రితో చర్చించి మాకు కావాల్సిన బకాయిలు, మాకు అంత క్రితం 25,000 కోట్ల రూపాయల బకాయి ఉంది, దానికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చేసి, మా సరెండర్ లీవ్లు 5 సంవత్సరాలు అయింది, అది అలాగే పడి ఉంది, దానికి కూడా ఒక రూట్ మ్యాప్ ఇచ్చి మాకు అన్నీ క్లియర్ చేయవలసిందిగా ఈ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేస్తున్న ఈ చలో విజయవాడ రణవేరీ కార్యక్రమం 204 నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. యూటీఎఫ్ జిందాబాద్.